ఆమేన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయన ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించుకొనడానికి ఇచ్చిన ధన్యత, భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్‌లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ, మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు సంఘంగాను, సమాజంగాను కూడుకున్న మనము చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా, ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయన ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించుకొనటానికి ఈరోజు సంఘంగాను, సమాజంగాను కూడుకొని, మరి దేవునిని ఆరాధించుకోవడానికి సంఘంలో చేర్చబడిన మనము, మరి చాలా సంతోషంగా, ఆనందంగా ఉండాలి. ఈరోజు సంతోషంగా, ఆనందంతో సంఘానికి వచ్చి, ఈరోజు సంఘంలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడు? మనతో ఏం మాట్లాడతాడు? ఆ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆ మాటల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనమే ఆలోచించుకుంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు సంఘంగాను, సమాజంగాను కూడుకున్న మనము చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటూ అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు అంశము మరి ఈరోజు మనం సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. దేవుడు కోరుకునేది మారు మనసా లేక మారు రూపమా అనే అంశము. ఈరోజు అంశము మరి మరి దేవుడు కోరుకునేది మారు మనసా లేక మారు రూపమా అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశానికి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లారా. అపొస్తల కార్యము 17వ అధ్యాయం 30వ వచనంలో, అపొస్తల కార్యము 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడంటారా, ఒకప్పుడు అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేనట. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అనే మరి మూలవాక్యం పిల్లారా. ఈరోజు మరి అంశము దేవుడు కోరుకునేది మారు మనసా లేక మారు రూపం అనే అంశము నేర్చుకుంటున్నాం పిల్లారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఈరోజు మూలవాక్యాన్ని చదువుకున్నాం కదా. ఈ మూలవాక్యంలో అజ్ఞాన కాలము మరి దేవుడు చూచి చూడనట్లు ఉండేను అంటున్నాడు. మరి ఆ అజ్ఞాన కాలంలో దేవుడు మరి దేవుని ఆలోచన, దేవుని సంకల్పం ఏంటి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలని నేర్చుకుంటున్నాం పిల్లారా. మరి పిల్లరా, దేవుని సంకల్పమును బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని సంకల్పమును బట్టి దేవునికి ఒక ఆలోచన కలిగింది. ఆలోచన ఏంటంటే దేవునికి అనేక మంది కుమారులు కావాలి. దేవునికి అనేక మంది కుమారులు కావాలి. ఆయన కృపామహిమకు కీర్తి కలగజేయాలని దేవుడు సంకల్పించుకున్నాడు పిల్లరా. దేవుని సంకల్పమును బట్టి పిల్లరా మరి జగత్తులో అన్నిటినీ మరి చేసి మరి 6వ దినమున ఆదామవ్వలను చేసి సృజించాడు పిల్లరా. ఆదామవ్వలను చేసి వారిని ఆశీర్వదించాడు. మరి ఆశీర్వదించి వారికి దేవుని కుమారులుగా, దేవుని ఇంటివారుగా చేసి ఏదైనా తోటలో పెట్టాడు పిల్లరా. ఏదైనా తోటలో పెట్టి మరి ఏదైనా తోటలో ఉన్న జీవవృక్ష అన్ని ఫలములన్నీ నిరభ్యంతరంగా తినవచ్చును. తోటలో ఉన్న మధ్యలో ఉన్న మంచి చెడ్డలను తెలివినిచ్చే ఫలము తినకూడదు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా. మరి ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారులుగా, దేవుని ఇంటివారుగా ఉన్నారు. సల్లపుడ దేవునితో సావాసం కలిగి ఉన్నారు. మరి అనతి కాలంలోనే సాతాను ప్రవేశించి అవ్వను ఆవహించి దేవుని ఆజ్ఞను మీరే విధంగా మరి చేశాడు పిల్లారా. అనతి కాలంలోనే ఏం చేశారు? దేవుని రాజ్యం పతనమైపోయింది, సాతాను రాజ్యం ప్రవేశించింది. అనతి కాలంలోనే దేవుని ఆజ్ఞను మీరారు. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపంలో వచ్చింది మరణము. దేనికి? ఆత్మ మరణం. దేవుని నుండి ఎడబాటు కలిగింది. అందుకోసమే ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చింది మరణము. ఏంటి? ఆత్మ మరణము. దేవుని నుండి ఎడబాటు కలిగింది. చూడండి, దేవుని నుండి ఎడబాటు కలిగింది. దేవుడు సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి దేవుని సంకల్పాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం ఎవరు? యేసుక్రీస్తు పిల్ల.
ఆ వాగ్దాన సంతానమైన మరి సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు అత్యంత వరకు మరి జనాలు సమృద్ధి అవుతున్నారు, కానీ జనాలు విస్తరిస్తూనే ఉన్నారు, కానీ దేవుని సంకల్పం నెరవేర్చట్లేదు. అందుకోసమే ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయెల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయెల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది వారికి. ఏం చేసిండు? ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. చూడు, ధర్మశాస్త్రం అనుసరించే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. చూడు, ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞను విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడు. చూడండి, ధర్మశాస్త్రం మంచిది కాదా? జ్ఞాన సత్య స్వరూపమైనది. దాన్ని అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. చూడండి, మరి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిపోతే వాడు అపరాధి అవుతాడట. మరి చూడండి, ఇజ్రాయేల్ గురించి ఆలోచన చేసినట్లయితే మరి ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు. చూడండి, అతిక్రమించారు. ఏ ఒక్కరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసినందున అని లేఖనాల్లో రాయబడ్డది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారట. చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అంటే దేవుని మాట వినకపోవడము, దేవుని మాటను వినకపోవడమే పాపము. ఆజ్ఞను అనుసరించకపోవడమే పాపము. ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం వల్ల వచ్చింది మరణము. దేవుని నుండి ఎడబాటు కలిగింది. చూడండి, దేవుని నుండి ఎడబాటు కలిగింది. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ప్రవక్తల ప్రకారం ప్రవక్తలైతే ప్రవచనాలు ప్రవచించారో ఆ ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా యేసుక్రీస్తు ఇగో ఇక్కడ ప్రవచనం చేయబడ్డది, ప్రవచనం నెరవేర్పు జరిగిందని ప్రవచనాలను మరి నెరవేరుస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. చూడండి, దేవుని సంకల్పమును బట్టి దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు పంపించాడు? అందరి పాపాలను తీసివేయడానికి. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి, ధర్మశాస్త్రం అయితే వీరు అన్యజనులు, వీరు దేవుని ప్రజలు అనే వేరుపరిచింది. ఆ వేరుపరిచిన వారిని ఏం చేశాడు? ఒక్కటిగా చేయడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మనందరి కోసం ఈ లోకానికి వచ్చి పాప శరీరాకారంతో వచ్చి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించబడెను. చూడండి, తను తాను రిక్తునిగా చేసుకొని తాను శిలువలో బలియాగం పొందాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. చూడండి, అందుకోసమే చూడండి, నాకు ఇవ్వబడిన ఉపదేశం మీకు అప్పగించింది అదే మనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందిన, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచను. చూడండి, తిరిగి లేచి భూమి మీదను నాకు సర్వాధికారము, 3 లోకాల మీద సర్వాధికారం ఇవ్వబడ్డది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించడం ద్వారా ఏమవుతుంది? మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. ఇప్పుడు క్రైస్తవుడికి ఆజ్ఞ ఏంటి? మారు మనసు పొందాలి. ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు రూపాలు కాదు, మారు మనసు పొందాలి. అందుకోసం పిల్లారా, మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందాలి అంటున్నాడు. పిల్లారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించడం మొదలు పెట్టాను. చూడంటారా, యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మారు మనసు పొందండి. మారు రూపాలు కాదు. క్రైస్తవుడు ఏంటి? మారు మనసు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడని తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా పాత జీవితం బాప్తీసంలో పాతిపెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా నూతన జీవితము క్రీస్తును ధరించుకోవడము, క్రీస్తు మహిమను ధరించుకోవడము, అది మారు మనసు పొందాలి. అందుకోసమే అపొస్తలుడైన పేతురు గారు మరి సువార్తను ప్రకటిస్తూ మొట్టమొదటిగా మరి సువార్తను ప్రకటిస్తూ మీరు ఏం చేయాలి? మారు మనసు పొందాలి అంటున్నాడు. పిల్లారా, అపొస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం, పేతురు సువార్తను విన్నారు, సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి
సహోదరులారా, అయ్యలారా, మేమేం చేయాలి? ఇంత తప్పు చేశామా, ఇంత పాపం చేశామా, మేం చేయాలన్నప్పుడు పేతురు గారు అంటున్నట్లురా, పేతురు, మీరు మారు మనసు పొంది మీరేం చేయాలా? మారు మనసు పొందాలి. మారు రూపాలు కాదు క్రైస్తవుడు అంటే. మారు మనసు పొందే పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడి. అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అప్పుడు పరిశుద్ధాత్మను వరము ఆదామవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారులు, దేవుని ఇంటి వారే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మీరు పొందుతారు. చూడండి, మరి మానవ మనసు పొందండి. చూడు, అపొస్తల కార్యంలో ఇంకా 3వ అధ్యాయం 20 వచనంలో రాయబడ్డది, మీరు మారు మనసు పొంది తిరిగండి. అపొస్తల కార్యము 3వ అధ్యాయం 20 వచనంలో, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయనను పంపినట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొందుడి. మారు మనసు పొంది తిరుగుడి. మీ మారు మనసు పొంది తిరుగుడి. అంతేకాదు, ఇంకా అపొస్తల కార్యము 5వ అధ్యాయం 31వ వచనంలో, మారు మనసు పొంది పాప క్షమాపణ దయచేయుటకు మరి దేవుడు యేసుక్రీస్తును పంపాడు. అపొస్తల కార్యము 5వ అధ్యాయం 31వ వచనంలో, ఇజ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. చూడండి, మరి దేవుడు యేసుక్రీస్తును ఎందుకు పంపించాడు? చూడు, పాపక్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తం చేత హెచ్చించి ఉన్నాడు. అందుకోసమే క్రీస్తును విశ్వసించడము, మరి ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని ఎందుకో లేఖనం చెప్తుంది. చూడండి, మరి మారు మనసు దయచేయుటకు అపొస్తల కార్యం 11వ అధ్యాయం 18వ వచనంలో, వారు ఈ మాటలు విని మరేమి అడ్డం చెప్పక, అట్లయితే అన్య జనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మయపరిచిరి. చూడండి బారా, అన్య జనులకు సువార్త ద్వారా మరి మారు మనసు పొందడానికి దేవుడు దయచేశాడు. సువార్తలో దేవుని శక్తి అని చెప్తుంది. నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, పరలోకానికి వారసులము, ఇంత గొప్ప భాగ్యము సువార్తలో ఉంది. ఆ సువార్తను ప్రకటించాలి, సువార్తను వినాలి, హృదయంలో పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు కలగాలి. అప్పుడు పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. చూడండి, అపొస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలంలో, చూడండి, పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో దేవుడు తన మనసును మార్చుకున్నాడే కానీ, చూడండి, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే యేసుక్రీస్తును పంపాడు. యేసుక్రీస్తును పంపి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, రక్షణను మనకు సిద్ధపరిచాడు. ఆ రక్షణ ఇప్పుడు ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. క్రైస్తవుడు పనేంది? సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకారంగా మనము దాన్ని వాక్యాన్ని ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. ప్రకటించడమే కాకుండా వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. అందుకోసమే చూడండి, సువార్త ఆజ్ఞాన కాలంలో 17వ అధ్యాయము అపొస్తల కార్యం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనసులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి బ్రదర్, ఇప్పుడు మనసులకు ఆజ్ఞాపించుచున్నాడట. ఇప్పుడు ఆజ్ఞ, సువార్తను వినాలి, సువార్త ద్వారా హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా చూడండి, మరి నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారమయ్యే గొప్ప ధన్యత సువార్తలో ఉంది. దేవుని శక్తి అని చెప్తుంది. నేను మనమై ఉన్న ఆత్మను రక్షిస్తుంది. ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. మరి మారు మనసు పొందాలి, మారు రూపాలు కాదు. ఇప్పుడు క్రైస్తవడం అంటే తెల్ల బట్టలు వేసుకోవడం, ఏదో చేయడం కాదు. మనసు మారాలి. బైబిల్ చెప్తుంది, మనసు మారి రూపాంతరం పొందాలి. చూడండి, అపొస్తల కార్యము 26వ అధ్యాయం 20వ వచనంలో, మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశమందంతటా తర్వాత అన్య జనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టి తిరిగి మారు మనసునకు తగిన ఫలము క్రియలు చేయవాలని ప్రకటించుడి. చూడండి, మారు మనసునకు తగిన క్రియలు చేయాలని ప్రకటించుడి. అంతేకాదు, ఇంకా అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. చూడండి, మారు మనసు, చూడండి, మీరు దుఃఖపడుతున్నారా?
సువార్తను విని దుఃఖపడుతున్నారా? దుఃఖపడడం కాదు, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిదిరని నేను సంతోషించి అంటున్నాడు పిల్లరా. మొదటి 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో, మీరు దుఃఖపడిదిరని సంతోషించుట లేదు గాని, మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని, దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏ అలైనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారమైన దుఃఖము మరణము కలగజేయదు, మారు మనసు కలగజేస్తుంది. మారు మనసు కలగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలగజేస్తుంది. మారు మనసు కలగడం ద్వారా మనం చూడండి, మారు మనసు కలగడం ద్వారా అప్పుడు మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా మరి పాప జీవితము, పాత జీవితం బాప్తిసంలో పాతి పెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా నూతన జీవితము క్రీస్తు మహిమను ధరించుకుంటాము. అప్పుడు మనోనేత్రాలు ఎలిగింపబడతాయి. ఆ మనోనేత్రాలు ఎలిగింపబడడం ద్వారా మనసు మారుతుంది. మారు రూపాలు కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనసు మారి నూతన పరచబడాలి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో మనము చదువుకున్నాం పిల్లరా. మరి ఏమని? 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణం కలగజేయును. లోక సంబంధమైన దుఃఖము మరణం కలగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన మనసు మారు మనసు కలగజేస్తుందని లేఖనం చెప్తుంది పిల్లారా. ఇంకంతేకాదు, మరి కొరింథీయుల అపొస్తలుడైన పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, సువార్తను ప్రకటించడం ద్వారా సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎదురాడుతున్న వారికి కూడా ఆ సువార్త ద్వారా వారు మనసు అనేది కలుగజేయును. చూడండి పరా, మరి అందుకోసం మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుతాయో. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు రూపాలు కాదు. క్రైస్తవుడు అంటే మారు మనసు పొందాలి. అందుకోసం ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, మారు మనసు పొందినట్లు చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనంలో, తమ విషయంలో దేవుని కుమారుల్ని మరలా సిలువ వేయుటకు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. క్రీస్తులోనికి వచ్చి కూడా మనం మరి నిర్జీవకరణ వైపు వెళ్తే వారిని మారు మనసు పొందేటట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము అని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. మరి ఏశావు ఏం చేశాడు? ఏశావు తర్వాత మరి చిక్కుడుగాయల కూర కోసము తన దేశసత్వపు హక్కును అమ్ముకున్న తర్వాత మళ్ళా తిరిగి ఏం చేశాడట? ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఏశావు ఏం చేసాడు? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు చిక్కుడుగాయల కూర కోసం. కానీ ఏం చేసాడు? తిరిగి మళ్ళా ఆయన ఏం చేసిండా? తిరిగి మారు మనసు పొంద అవకాశం లేక విసర్జించబడినని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? విసర్జించే విధంగా ఉన్నామా? మనం క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆ మహిమను కాపాడుకుంటున్నామా? మనం విసర్జించే విధంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి చూడండి, మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఇప్పుడు దేవుడు అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్లుగా ఉండేను. కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుడు ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి సర్వలోకానికి సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము క్రీస్తు నమ్ముకుంటే. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే అందరూ మారు మనసు పొందవాలని కోరుచున్నాడు. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడు నశింపవలనే ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడు. చూడండి, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. కానీ మీ ఎడల
దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు సువార్త ప్రకటించబడుతుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించబడుతుంది. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి అని చెప్తుంటే నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. అందుకోసమే మారు మనసు పొందండి, మారు రూపాలు కాదు అని లేఖనాలు చెప్తున్న పిల్లరా. అందుకోసమే మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనంలో కావున మారు మనసు పొందుము, లేని ఎడలా నేను మీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము వీరితో యుద్ధం చేసేదను. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మారు మనసు పొందాలి, లేకుంటే మీతో ఖడ్గంతో మీ వీరితో యుద్ధం చేయదునని లేఖనం చెప్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా రాయబడ్డది. మారు మనసు పొందుటకు నేను దానికి నియమించి తిని, సమయం ఇచ్చి తిని. చూడండి, ఏం చేత మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, గాని అది తన జాగ్రత్తం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. చూడండి, మారు మనసు పొందనొల్లదట. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా రాయబడ్డది, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారికి బహుశ్రమలు పాలు చేతును. చూడండి, మారు మనసు పొందాలి. ప్రకటన గ్రంథంలో చూడండి, రూపకలంకరంగా రాయబడిన సంగతులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి ఆ ఉపమాన అలంకరంగా రాయబడిన సంగతులు, రూపకలంకరంగా రాయబడిన సంగతులు ఉన్నట్టుగా అర్థం చేసుకోకూడదు. అందుకోసమే మారు మనసు పొందాలి. ఒక అవకాశం ఇస్తున్నాను, అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకుంటావు అంటే నీ మనసు మారి రూపాంతరం పొందడం ద్వారా, మరి చూడండి, మనసు మారి రూపాంతరం పొందడం ద్వారా నువ్వు సంఘంలో చేర్చబడతావు. మరి చూడండి, మరి మారు రూపాలు కాదు క్రైస్తవుడు అంటే మారు రూపాలు కాదు, మారు మనసు పొందాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే దేవుడు ఒకప్పుడు చూచి చూడనట్లుగా ఉండేను. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను. ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలి. చూడు, అంతటా ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలని సువార్త ప్రకటించబడుతుంది అయ్యా. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, పరలోకానికి వారసులము. ఇంత గొప్ప భాగ్యం మనకుంది. ఆ భాగ్యాన్ని చేజార్చుకుంటావా? మారు రూపాలు మార్చుకొని నేను క్రైస్తవునే, నాకు తప్ప పరలోకం ఎవరికి లేదని నువ్వు అంటున్నావా? ఆ భ్రమలో ఉంటున్నావా? సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెడతాడు. చూడు, వాడి భాషలో ఉండి నువ్వు నడిచి నానే క్రైస్తవుని అని నువ్వు మరి కాలరెగరేస్తే వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. వాడు శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెడతాడు. ఆదమ వల్ల ఏమన్నాడు? మీరు చావరు, దేవతల వల్ల అవుతున్నాడు. చూడండి, మరి దేవుడు చెప్పేదేంటి? ఆత్మకు నీవు పండు తింటే చేస్తావు అన్నాడు. ఆత్మకు. చూడండి, మరి దేవుడు చెప్పేది ఆత్మరక్షణ. మరి సాతాను సూచించేది శరీరాశలు కల్పిస్తాడు. ఆ వాడి ఆశలో పడి వాడి భ్రమలో నువ్వు నడిస్తే వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. అందుకోసమే దేవుడు అజ్ఞాన కాలంలో చూచి చూడనట్లుగా ఉండేను. ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని సువార్త ప్రకటించబడుతుందయ్యా. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఉంది నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడం, ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారమయ్యే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే. చూడు, మారు రూపాలు కాదు. అందుకోసమే ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఈ వాక్యం విన్న తర్వాత నీవు ఏం ఆలోచన నేర్చుకుంటున్నావు? ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? దేవుడు ఒకప్పుడు అజ్ఞాన కాలంలో చూసి చూడనట్లుగా ఉండేను. ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని ఇచ్చేస్తున్నాడు. ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆ సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చెప్తుంటే నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. ఇంత గొప్ప భాగ్యమయ్యా. అందుకోసమే తండ్రితోనూ ఆయన కుమారుడితోనూ సావాసం కలిగి ఉన్నామా? చూడు, మారు మనసు పొంది మరి దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. పిల్లారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యునైటెడ్ బైబుల్ అకాడమీ ద్వారా మీరు వినండి, షేర్ చేసుకోండి, మరి అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే BW అకాడమీ, బైబుల్ విజిటమ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి.
మీ వ్యక్తిగత ప్రార్థనలో పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొచ్చున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.